ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అమ్మా లే అమ్మా అమ్మా. ఏంటమ్మ లేవట్లేదు? ఇప్పుడేం చేద్దాం? కిందకెళ్ళి నాన్న వాళ్ళకి చెప్దాం. ఎవరో లేరేంటి? లక్కీ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? అమ్మ ఇంకా లేవలేదు నాన్న. లేపుతుంటే నిద్ర వస్తుంది అంటుంది. అంత మొద్దు నిద్రేంటి? పిల్లలే లేచారు, తను లేవలేదా? ఇంకా అందరికంటే ముందు తనే లేచిందేమో అనుకున్నాను. లక్ష్మికి మాటలు చెప్పడం తప్ప చేతల్లో నిరూపించడం తెలీదాంటీ? తను చెప్పేదొకటి చేసేదొకటి. మా అక్క ఎప్పుడు అలా చేయదు. మరి ఇప్పుడెందుకు ఇంకా నిద్రపోతోంది? అవునులే, నిన్న మిత్ర అందర్నీ గుడికి తీసుకెళ్ళాలి అన్నాడు కదా. మిత్ర చెప్పాడని తను టెక్కు చూపిస్తుందేమో. మామ్, పొద్దునెప్పుడు ఇంతసేపు నిద్రపోలేదు. జాను, పద మనం వెళ్ళి చూద్దాం. లక్కీ, నువ్వు ఆగు, నిన్ను నేను రెడీ చేస్తాను. పద. అక్క అక్క లే అక్క. అక్క లేవలేకపోతున్నాను, నిద్ర వస్తుంది. అక్క లే అక్క. వదిని లేపకు జాను. 2-3 రోజులుగా లక్కీని చూసుకుంటూ వదినకి సరైన నిద్ర లేదు. అందుకే బాగా అలిసిపోయి నిద్రపోతున్నట్టుంది. నిద్రపోని. గుడికి వెళ్ళాలి కదండి, మొక్కు చెల్లించాలి కదా. మనం వెళ్తున్నాం కదా, ఆ మొక్కేదో మనం చెల్లిద్దాం. మొక్కుకున్నది అక్కేనండి, అక్కే మొక్కు తీర్చాలి. అదీ కాక ఇప్పుడు అక్క రాకపోతే మనీషా మీ అమ్మ కలిసి బావగారికి 1కి 4 కల్పించి చెప్తారు. వదినకి ఒంట్లో బాలేదని అన్నయ్యతో నేను సర్ది చెప్తాను. నువ్వు ఒక పంచి ఇంట్లోనే ఉండి వదిని చూసుకో, నేను వెళ్ళొస్తాను. ఉండండి, నేను కూడా కిందకొచ్చి చెప్తాను. మనీషా రెడీ చేయించింది, ఇప్పుడు మార్కులు కొట్టేస్తుంది. మిత్ర, లక్కీ ఎలా ఉంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.